నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జాహ్నవి మిస్సింగ్ కేస్. అసలు జాహ్నవి మిస్సింగ్ కేస్‌లో ఏం జరుగుతూ ఉంది? రోజు రోజుకి ఒక్కొక్క ట్విస్ట్ అయితే బయటకొస్తూ ఉంది. మొన్న మనం చూసుకుంటే గనుక కుక్క మృతి చెందడం ఏంటి? అసలు కుక్క ఎలా మృతి చెందింది? ఇంతకీ అసలు జాహ్నవి ఎక్కడ ఉంది? జాహ్నవి అసలు ఎలా ఉంది? ఎవరితో ఉంది? అసలు జాహ్నవి తిన్నదా? లేదా? అసలే చాలా ఎండలు, వర్షాలు అనేది మనం అయితే చూస్తూనే ఉన్నాము. అసలు గుట్టల్లోనే తప్పిపోయిందా? లేదంటే ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేదంటే ఏదైనా అడవి మృగం ఏదైనా చేసుండొచ్చా? అనే కోణంలో కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ రోజుకి జాహ్నవి మిస్ అయ్యి దాదాపు 10 రోజులవుతుంది. అది కూడా పక్కన పెడితే ఈరోజు అసలే అమావాస్య. అమావాస్య రోజు తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉన్నారు. జాహ్నవి మిస్సింగ్ కేసులో ఎవరెవరైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిలో ఒక భయం పుడుతుందనే చెప్పుకోవాలి. ఇటు పక్కన ఆస్ట్రాలజర్స్ స్పందిస్తూ ఉన్నారు. చాలామంది ఆస్ట్రాలజర్స్ బయటకొస్తూ ఉన్నారు. జాహ్నవి బ్రతికే ఉంది. జాహ్నవి మరో 2 రోజుల్లో తిరిగి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఆస్ట్రాలజర్స్ బయటకొస్తూ ఉన్నారు. నార్మల్ ఆస్ట్రాలజర్సే కాదు, టెక్నికల్ ఆస్ట్రాలజర్స్ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. కొన్ని టెక్నికల్ మిషన్స్‌తో కూడా ఎంక్వైరీ చేసి జాహ్నవితో కనిపెట్టొచ్చు అని చెప్పేసి కూడా ఒక ఆశ పుట్టిస్తూ ఉన్నారు. మరి జాహ్నవి అసలు ఎలా ఉంది? జాహ్నవి బ్రతికే ఉందా? జాహ్నవి బ్రతికే ఉందని చెప్పేసి చాలామంది ఆస్ట్రాలజర్స్ చెప్తూ ఉన్నారు. ఓకే. ఆస్ట్రాలజర్స్ గురించి పక్కన పెడితే గనుక ఇక్కడ దాదాపు 200 మంది పోలీసులు 10 టీములుగా విడిపోయి 10 టీములుగా వెతకడం అయితే జరుగుతుంది. దాదాపు పామాయిల్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి 40 ఎకరాలు ఉన్నాయి. దాదాపు ఆ తోట 40 ఎకరాలు ఉంది. అయిన ఆ గుట్టలు గానివ్వండి, ఆ చెట్లు గానివ్వండి, ఆ పుట్టలు గానివ్వండి, ప్రతి ఒక్కటి దాదాపు 500 ఎకరాలకు పైననే ఉంది. ప్రతి ఒక్కటి చెట్టున ఆ పోలీసులైతే వెతుకుతూనే ఉన్నారు. ఇటు పక్క ఎన్‌డీఆర్‌ఎఫ్ దిగింది. ఇటు పక్కన ఎస్‌డీఆర్‌ఎఫ్ వచ్చింది. ప్రతి ఒక్కరు అంటే దాదాపు 1000కి పైగా మంది అయితే ఎంక్వైరీ చేస్తున్నారనే చెప్పుకోవాలి. అంటే అక్కడ ఉన్న గ్రామాల్లో గానివ్వండి, ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ గ్రామం ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం ఏదైతే ఉందో అక్కడ ఉన్న పరిధిలో మొత్తం డిస్ట్రిక్టే ఎతుకుతున్నారనే చెప్పుకోవాలి. డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కటి వరకు మొన్నటి వరకు మనం చూసుకుంటే గనుక తుని మండలం మొత్తం వెతికారు. అయినప్పటికీ పాప ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే గనుక ఆ మెయిన్ రోడ్స్ పైన ఏవైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయో, అదేవిధంగా ఆ టోల్ గేట్స్ దగ్గర ఏవైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయో, ఇంకా అక్కడున్న ఆ సీహెచ్ అగ్రహారంలో మెయిన్ ప్రతి ఒక్క సీసీ కెమెరా ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క సీసీ కెమెరాను కూడా ఎంక్వైరీ అయితే చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు జాహ్నవి ఎక్కడ ఉంది? జాహ్నవి ఎలా ఉంది? ఎవరితో ఉంది? అసలు తిన్నదా? లేదా? అని చెప్పేసి కూడా చాలా భయపడుతూ ఉన్నారు. అసలే ఈరోజు అమావాస్య. అమావాస్య రోజు ఏమైనా జాహ్నవిని చేసేందుకు ఏమైనా ప్రయత్నిస్తూ ఉండొచ్చా? అని చెప్పేసి కూడా కొందరు ఆస్ట్రాలజర్స్ కూడా మాట్లాడే సిట్యుయేషన్ మనమైతే చూస్తూ ఉన్నాము. మరి జాహ్నవి అసలు ఏ సిట్యుయేషన్‌లో ఉంది? అసలే ఈరోజు అమావాస్య. అమావాస్య రోజు జాహ్నవిని ఏమైనా చేస్తుండొచ్చా? చేసేందుకు ఏమైనా ప్రయత్నించి ఉండొచ్చా అని చెప్పేసి కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన, తల్లిదండ్రుల బాధ మనం చూస్తున్నట్టయితే గనక మనకే బాధ అనేది ఎక్కువ ఏస్తున్న పరిస్థితి మనం అయితే చూస్తూ ఉన్నాము. జాహ్నవి విషయంలో చాలా మంది ఇప్పటికైతే స్పందిస్తూ ఉన్నారు. ఒకవైపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అటు ఒకవైపున ఇటు పొలిటీషియన్స్, ఒకవైపున సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు స్పందిస్తున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. అయినప్పటికీ ఇంకా జాహ్నవి ఆచూకీ మాత్రం ఏమాత్రం దొరకలేదు. ఇదంతా పక్కన పెడితే 4 రోజుల తర్వాత తిరిగొచ్చిన కుక్క ఏదైతే ఉందో పెంపుడు కుక్క, ఆ పెంపుడు కుక్క మరణించడం జరిగింది. అసలు ఈ మరణం వెనకాల ఏమై ఉండొచ్చు? దానికేమైనా విషం పెట్టుండొచ్చా? దానికేదైనా పాయిజన్ ఏదైనా పెట్టుండొచ్చా? లేదనంటే అంటే తినే తిండిలో ఏదైనా కలుపుండొచ్చా? లేదంటే అది తాగే నీటిలో ఏదైనా లిక్విడ్ కలుపుండొచ్చా? అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో దాన్ని పోస్ట్‌మార్టంకి కూడా పంపించడం జరిగింది. ఆ కుక్కని. ఆ పోస్ట్‌మార్టం కూడా ఫినిష్ అయిన పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాము. కొద్దిసేపట్లో రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా పోలీసులైతే చెప్తూ ఉన్నారు. మరి ఆ పోస్ట్‌మార్టంలో కూడా అసలు ఏమొస్తుంది అని చెప్పేసి కూడా చాలా డౌట్ అయితే అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజానికి అసలు ఆ కుక్క ఎలా మరణించింది? అంటే ఎందుకంటే ఆ కుక్క తిరిగొచ్చిన తర్వాత కూడా మళ్ళీ రివర్స్ వెళ్ళడం కూడా జరిగింది. అంటే దానికి ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టడం జరిగింది. అది కొన్ని కిలోమీటర్ల వరకి పరిగెత్తడం కూడా మనం చూసాము. దాని వెనకాల కూడా తల్లిదండ్రులు గానివ్వండి, అక్కడున్న ప్రజలు గానివ్వండి, పోలీసులు గానివ్వండి, అక్కడ కుక్క వెంటే వెళ్ళడం కూడా జరిగింది. ఎందుకు అంటే జాహ్నవి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో,
ఒక చిన్న క్లూ దొరుకుతుందేమో, జాహ్నవి అక్కడ ఉండొచ్చేమో అని చెప్పేసి కూడా పోలీసులు ఆ కుక్క వెంటే వెళ్ళడం కూడా జరిగింది. అయినప్పటికీ ఏమాత్రం ఆచూకీ దొరకలేదు. కానీ ఒక చిన్న హోప్, ఎప్పటికైనా ఆ కుక్క అటువైపు వెళ్తుందేమో, ఆ కుక్క అక్కడ ఆచూకీ చూపిస్తుందేమో, ఆ కుక్క జాహ్నవిని పట్టిస్తుందేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశ మాత్రం ఉండేది. దానికి అలాగే జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టడం జరిగింది. అది అక్కడ మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ ఉన్న నీటిని తాగుతూ, అక్కడ ఉన్న తిండిని తింటూ అలా గిలగిల కొట్టుకొని ఏ విధంగా మృతి చెందిందనేది మనం చూడొచ్చు. అంటే కుక్క వచ్చిన తర్వాత కొందరు ఏమంటున్నారంటే కుక్కని ఏమాత్రం పట్టించుకోలేదు, అందుకే కుక్క మరణించిందని చెప్తున్నారు గానీ, కుక్కకి సరైన తిండి పెట్టారు, సరైన నీరు ఇచ్చారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రజలైతే చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ జాహ్నవి తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది. దీని మీద చాలా మంది స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కుక్కని ఏమాత్రం హింసించలేదు, కుక్కని చాలానే చూసుకున్నాము, కానీ ఏదైనా జరుగుండొచ్చు అనే కోణంలో మాత్రం చాలా మంది అయితే అనుమానిస్తున్నారు. అండ్ అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు అమావాస్య కాబట్టి చాలా మంది ఆస్ట్రాలజర్స్ బయటకు వచ్చి చాలా వీడియోలు అయితే చేయడం జరుగుతూ ఉంది. మరి నిజంగానే వాళ్ళు చెప్పిన విధంగా జాహ్నవి జాగ్రత్తగానే ఉండుండొచ్చా, లేదంటే నిజంగానే కొందరు ఏమంటున్నారంటే జాహ్నవి చాలా చిత్రహింసలు పడుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. నిజంగానే అలా పడుండొచ్చా? మరి అసలు జాహ్నవి ఏ రకంగా ఉంది, జాహ్నవి అసలు ఏ సిచ్యువేషన్ లో ఉంది? పోలీస్ బృందాలు అయితే ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా బృందాలు దించుతూనే ఉన్నారు. బృందాలు అంటే ఇంకా పోలీసులు పెరుగుతూనే ఉన్నారు. మొన్నటి వరకు మనం చూసుకుంటే గనక దాదాపు 200 మంది మాత్రమే ఉంటుండే. ఈ రోజుకి మనం చూసుకుంటే గనక 500 మందికి పైగా, అంటే దాదాపు 1000 మంది గ్రామీణ ప్రజలతో కలిపి దాదాపు 1000 మందికి పైగా, అంటే ఇంకా వెతికేందుకు కూడా డిస్ట్రిక్ట్‌ల నుంచి కూడా చాలా మంది హెల్ప్ చేసేందుకు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళని చూసేందుకు కూడా చాలా మంది అయితే అక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంది. మనమైతే చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ అసలు జాహ్నవి విషయం ఏమాత్రం ఆచూకీ మాత్రం ఏమాత్రం దొరకట్లేదు. ఇక్కడ ఇదంతా ఒక ఎత్తయితే అసలు కుక్క ఎలా మరణించిందనేది ఒక ఎత్తు. అది కూడా తొందరలోనే కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. తొందరలోనే బయట పెడతామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అసలు ఏం జరిగింది? జాహ్నవి ఆచూకీ మరి ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా తొందరలోనే తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ ఈ 2, 3 రోజుల్లోనే జాహ్నవి పక్కా దొరుకుతుంది అని చెప్పేసి అయితే కొందరు ఆస్ట్రాలజర్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఈ పరిధిలోనే ఉంది, ఈ తుని మండలం డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఉంది అని చెప్పేసి కూడా కొందరు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ అది నమ్మినా నమ్మకపోయినా గానీ అది పక్కన పెడితే గనక ఇటు పక్కన పోలీసులు అయితే ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. ప్రతి చెట్టు ప్రతి గుట్ట వెతుకుతూనే ఉన్నారు. మనమైతే చూస్తూ ఉన్నాము. ఏదైతే ఆ 40 ఎకరాల పామాయిల్ తోట ఉందో అది ఇప్పటికే దాదాపు ఒక 10 సార్లు డ్రోన్ల సహాయంతో, అదే విధంగా అక్కడ ఉన్న ఏదైతే ప్రతి ఒక్క హెల్ప్ తీసుకొని అక్కడ ఉన్న సహకారం రిపీట్ సో, అక్కడ డ్రోన్‌ల సహాయంతో, అదే విధంగా అక్కడ ప్రతి ఒక్క హెల్ప్‌తోని అక్కడ ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న 40 ఎకరాలు మాత్రమే కాదు, అక్కడున్న 500 ఎకరాలు ఆ గుట్ట ఏదైతే ఉందో, ఇంకా అక్కడ ఉన్న పరిధిలో గానివ్వండి, అక్కడ తుని మండలంలో గాని ప్రతి ఒక చోట వాళ్ళైతే ఎతకడం జరుగుతుంది. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ మాత్రం దొరకలేదు. మరి జాహ్నవిని ఎవరైనా ఏదైనా చేసుండొచ్చా అనే కోణంలో గూడా ఆలోచిస్తూ ఉన్నారు. లేదంటే ఎక్కడికైనా తరలించుండొచ్చా, ఎవరికైనా అమ్మేసుండొచ్చా ఎవరైనా తీసుకొని, లేదంటే ఏదైనా పాల్పడుండొచ్చు అని చెప్పేసి కూడా ఈ కోణంలో కూడా ఆలోచించే పరిస్థితి అయితే వస్తూ ఉంది. ఇంకా రోజు రోజుకైతే జాహ్నవి విషయంలో చాలా భయమేస్తుందనే చెప్పుకోవాలి. జాహ్నవి అసలు ఎలా ఉంది? ఏ సిట్యుయేషన్‌లో ఉంది? ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా గానీ జాహ్నవి బాగుండాలని కోరుకుందాం. మన ఆంధ్రప్రభ నుండి కూడా, మన వ్యూవర్స్ నుంచి కూడా, మన సబ్‌స్క్రైబర్స్ నుంచి కూడా జాహ్నవి తొందరగా దొరకాలి. జాహ్నవి క్షేమంగా ఉండాలి. జాహ్నవి క్షేమంగానే ఇంటికి రావాలని చెప్పేసి అయితే కోరుకుందాము.